అడవి నుంచి ఆదివాసులను దూరం చేసే కుట్ర జరుగుతుందని కేవలం 2 పారిశ్రామికవేత్తల కోసం కేంద్రం వేలాది మంది ఆదివాసుల ప్రాణాలను హరిస్తుందని జనసమితి పార్టీ నేతలు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ఖానాపూర్లో న్యూ రెసిడెన్సీలో జనసమితిన పార్టీ నేతలు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అడవిలో జీవించడం ఆదివాసుల హక్కన్నారు. అడవికి ఆదివాసులకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. అడవి సంపద, ఖనిజ సంపదను దోచుకొని ఆదాని అంబానీలకు కట్టపెట్టడం కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కూడా ఆ రోజు అధికారులు ఆన్లైన్ లేదనో లేకపోతే అధికారులు లేడనో వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక పనికి 3-4 సార్లు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పాలనాపరమైనటువంటి వెసులుబాటు కాబట్టి ప్రజలకు అది కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నక్సలైట్ల పేరుతోటి ఆపరేషన్ కగార్ పేరుతోటి అనేక మంది ఆదివాసీలను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను 2-3 కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చి నక్సలైట్ల పేరుతో అనేక మంది ఆదివాసీలను ప్రశ్నించే వ్యక్తులను చంపేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఏ పాలకుడు కూడా తమ పరిపాలనను సాగించుకోవడానికి తన వెసులుబాటు, తన సౌలభ్యం కోసం ప్రజలను వంచి హతమార్చిన సందర్భాలు చూడలేము. మనం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఇలా వందలాది మందిని హతమారుస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కూడా ఆ రోజు అధికారులు ఆన్లైన్ లేదనో లేకపోతే అధికారులు లేడనో వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక పనికి 3-4 సార్లు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పాలనాపరమైనటువంటి వెసులుబాటు కాబట్టి ప్రజలకు అది కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నక్సలైట్ల పేరుతోటి ఆపరేషన్ కగార్ పేరుతోటి అనేక మంది ఆదివాసీలను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను 2-3 కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చి నక్సలైట్ల పేరుతో అనేక మంది ఆదివాసీలను ప్రశ్నించే వ్యక్తులను చంపేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఏ పాలకుడు కూడా తమ పరిపాలనను సాగించుకోవడానికి తన వెసులుబాటు, తన సౌలభ్యం కోసం ప్రజలను వంచి హతమార్చిన సందర్భాలు చూడలేము. మనం తనను తాను రౌడీగా